పాపమూలమని ఈశాద్వేషం కలహమూలమని మోహం స్వార్థం పాపమూలమని జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. ముక్తి మార్గమును తెలిపాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. శాంతి సాగరుడు శివబాబా శాంతి సుఖములనందించాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఆత్మస్వధర్మము శాంతి, సుగుణములకిది క్రాంతి. ఆత్మస్వధర్మం శాంతి, సుగుణములకిది క్రాంతి. హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధులు సర్వులు ఆత్మిక సోదరులు. ఒకే వృక్షమున విరిసిన పువ్వులు. సర్వరక్షకుడు శివబాబా, జగద్రక్షకుడు శివబాబా. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే, సృష్టిలో తానొక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే, సృష్టిలో తానొక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. పరమేశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. మనుషుల మతంను వదిలి శ్రీమతాన్ని అనుసరిస్తే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ప్రశ్న:
ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు. ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు. రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యం ఉంటుంది. చదువును పోగొట్టుకోవడం, సంశయపడటం అంటే ఆంతరికంలో ఏదో కొంత అసత్యం ఉంటుంది. వారిని మాయ ఎర్రగా వాచిపోయేలా చెంపదెబ్బ వేస్తుంది. ప్రశ్న: ఎటువంటి పిల్లలను మాయా అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది? జవాబు: మాయావి సౌందర్యం వైపు ఆకర్షితమయ్యే వారిని మాయా అయస్కాంతం వలె ఆకర్షిస్తుంది. కానీ శ్రీమతాన్ని అనుసరించే పిల్లలు ఆకర్షింపబడరు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక పిల్లలైన మమ్మల్ని ఆత్మీక తండ్రి చదివిస్తూ ఉన్నారని పిల్లలు నిశ్చయం చేసుకున్నారు. వారి కోరికే ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు. గాయనం ఉన్నది, మూలవతనంలో వేరుగా ఉండరు. ఎక్కడైతే అందరూ కలిసి ఉంటారో వేరుగా ఉంటారంటే అక్కడి నుండి విడిపోయి ఇక్కడికి తప్పకుండా వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తూ ఉంటారు. సతో ప్రధానం నుండి దిగజారుతూ తమో ప్రధానంగా అవుతారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పిలుస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రము 5000 సంవత్సరాలది. ఇంతకుముందు మీకు ఈ విషయం తెలియదు. శివబాబా తెలియచేస్తున్నారంటే ఏదో ఒక శరీరం ద్వారానే తెలియచేస్తారు. పైనుండి ఎవ్వరూ శబ్దము చేయరు, మాట్లాడరు. శక్తి కానీ ప్రేరణ కానీ కాదు. ఆత్మలు మీరు కూడా శరీరంలో వచ్చిన తర్వాతనే మాట్లాడతారు. అదేవిధంగా బాబా కూడా శరీరంలో ప్రవేశించిన తర్వాతనే ఆదేశమిస్తారు. ఎవరెంత తండ్రిని అనుసరిస్తారో అంత వారి కళ్యాణం చేసుకుంటారు. అకళ్యాణం చేసుకోవడం పిల్లలపైనే ఆధారపడి ఉంది. చదవకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు. అంతేకాక శివబాబా నుండి నేర్చుకొని ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేయిస్తారు. తండ్రి పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారు. ఇది శారీరక తండ్రిని గురించి కాదు, వీరు ఆత్మీక తండ్రి. మనమెంత బాగా శ్రీమతాన్ని అనుసరిస్తామో అంత వారసత్వం పొందుతామని మీకు తెలుసు. పూర్తిగా అనుసరించేవారు ఉన్నత పదవిని పొందుతారు. అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తూ ఉన్నారు. రావణ రాజ్యంలో మీపై పాపభారం చాలా ఎక్కువగా ఉంది. వికారాల వశమైనందునే పాపాత్ములుగా అవుతారు. పాపాత్ములు పుణ్యాత్ములు తప్పకుండా ఉంటారు. పుణ్యాత్ముల ముందు పాపాత్ములు తల వంచి నమస్కరిస్తారు. పుణ్యాత్ములుగా ఉండే దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ పాపాత్ములుగా అవుతారని మనుషులకి తెలియదు. దేవతలు సదా పుణ్యాత్ములుగానే ఉంటారని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం వరకు వస్తారు. పూర్తి పాపాత్ములుగా అయినప్పుడు మళ్ళీ తండ్రిని పిలుస్తారు. పుణ్యాత్ములుగా ఉన్నప్పుడు స్మృతి చేసే అవసరమే ఉండదు. కనుక సేవ చేయాలని పిల్లలు మీరు అర్థం చేయించాలి. తండ్రి వెళ్ళే అందరికీ వినిపించరు. సేవ చేసేందుకు యోగ్యులుగా అయితే పిల్లలే వెళ్ళాలి.
మానవులు రోజు రోజుకి అసురులుగా అవుతూ ఉంటారు. తెలియనందున మానవులు వ్యర్థ ప్రలాపాలు చేసేందుకు కూడా ఆలస్యం చేయరు. గీతా భగవంతుడు కృష్ణుడని మనుషులు అంటారు. కృష్ణుడు దేహధారి అని, అతన్ని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు. కృష్ణుణ్ణి తండ్రి అని పిలవరు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మల తండ్రి ఇతరులెవ్వరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా చెప్తూ ఉన్నాడు, నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మ శారీరక తండ్రి అవుతాడు. చాలా బాగా అర్థం చేయిస్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోనందున వక్ర మార్గంలో అడవిలోకి వెళ్ళిపోతారు. తండ్రేమో స్వర్గంలోకి వెళ్ళే మార్గం చూపిస్తూ ఉన్నారు. అయినా అడవి వైపు వెళ్ళిపోతారు. అడవి వైపు తీసుకెళ్ళువాడు రావణుడని తండ్రి తెలియచేస్తారు. మీరు మాయతో ఓడిపోతారు. మార్గం మర్చిపోయినందున అడవికి వెళ్ళి మీరు మళ్ళీ కూడా అడవి ముళ్ళుగా అవుతారు. వారు మళ్ళీ స్వర్గానికి ఆలస్యంగా వస్తారు. మీరు స్వర్గంలోకి వచ్చే పురుషార్థం చేసేందుకు ఇక్కడికి వచ్చారు. త్రేతాయుగాన్ని కూడా స్వర్గమని అనరు. 25% తగ్గిపోతుంది కదా. వారు ఫెయిల్ అయిన వారి కింద లెక్కింపబడతారు. మీరు ఇక్కడికి పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు. త్రేతాయుగాన్ని నూతన ప్రపంచమని అనరు. పాస్ కాని వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్గాన్ని కరెక్ట్గా పట్టుకోరు. హెచ్చు తగ్గులవుతూ ఉంటారు. ఎంత స్మృతి ఉండాలో అంత లేదని మీరు అనుభవం చేస్తారు. స్వర్గవాసులుగా అయ్యేవారిని బాగా పాస్ అయ్యారని అంటారు. త్రేతాయుగంలోని వారు పాస్ కాని వారి కింద లెక్కింపబడతారు. మీరు నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతూ ఉంటే మీరు స్వర్గవాసీలుగా అవుతారు. లేకుంటే పాస్ అవ్వలేదని అంటారు. ఆ చదువులో అయితే రెండవసారి చదువుతారు. ఇందులో రెండవసారి చదివే మాటే లేదు. కల్ప క్రితము పాస్ అయిన వారే జన్మాంతరాలు కల్పకల్పము పరీక్షలో పాస్ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మేము నడవలేము, మా వల్ల కాదని కొందరు భావిస్తారు. ముసలివారైతే వారిని చేయి పట్టుకొని నడిపిస్తే నడుస్తారు, లేకుంటే కింద పడిపోతారు. కానీ అదృష్టంలో లేకుంటే పుష్పాలుగా తయారు చేయాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా తయారు కారు. జిల్లేడు పూలు కూడా ఉన్నాయి, ముళ్ళైతే గుచ్చుకుంటాయి. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఏ శివుని మీరు పూజించేవారో ఆ శివుడే ఈరోజు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ప్రతి మాటలో పురుషార్థం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మాయ మంచి మంచి పుష్పాలను కూడా కింద పడేయటం చూస్తూ ఉన్నారు. ఎముక విరిచేస్తుంది. వారిని ద్రోహులని అంటారు. ఒక రాజధానిని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులని అంటారు. తండ్రి కూడా అంటూ ఉన్నారు, నా వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే. వారి నడవడికలే అలా అయిపోతాయి. ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. మాయ చాలా శక్తివంతమైనదని, తన వైపు ఆకర్షిస్తుందని పిల్లలు చెప్తారు. మాయ అయస్కాంతం వలె ఉంది.
ఇప్పుడు అది అయస్కాంత రూపాన్ని ధరిస్తుంది. ప్రపంచంలో ఎంత సౌందర్యం పెరిగిపోయింది. ఇంతకుముందు ఈ సినిమాలో లేవు. ఇవన్నీ 100 సంవత్సరాల నుండి వెలిశాయి. బాబా అనుభవశాలి కదా. పిల్లలు ఈ డ్రామాలోని నిగూఢ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంది. గడిచిన 100 సంవత్సరాల నుండి ఈ ప్రపంచం అపోజిషన్ కొరకు మాయావి స్వర్గంగా తయారయ్యింది. అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వర్గం వేగంగా తయారవ్వాలి. సైన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా సుఖమిచ్చేది కూడా. ఈ సుఖం స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచం వినాశం కూడా జరగాలి. సత్యయుగ సుఖము కేవలం భారతదేశం భాగ్యంలో మాత్రమే ఉంది. వారంతా భక్తి మార్గం ప్రారంభమైన తర్వాతనే వస్తారు. భారత్ వాసులు కింద పడిన తర్వాతనే ఇతర ధర్మాల వారు నెంబర్ వారుగా వస్తారు. భారతదేశం దిగజారుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా పైకి ఎక్కుతారు, మళ్ళీ కింద పడతారు. ఎంతగా దిగజారుతారో చెప్పలేము. అడగొద్దు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నాడంటే కొంతమంది అంగీకరించరు, నమ్మరు. మంచి మంచి సేవాదారులని తండ్రి ఎవరినైతే మహిమ చేస్తారో వారు కూడా మాయా పంజాలోకి వచ్చేస్తారు. కుస్తీ పోటీ జరుగుతుంది కదా. మాయ కూడా అలాగే యుద్ధం చేస్తుంది. ఒక్క దెబ్బలో పూర్తిగా కింద పడేస్తుంది. పోను పోను పిల్లలైన మీకు అర్థమవుతూ ఉంటుంది. మాయ ఒక్కసారిగా పూర్తిగా కింద పడేస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు, ఒక్కసారి జ్ఞానం విన్నా తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. కానీ పదవి పొందలేరు. కల్పక్రితము ఎవరెంత పురుషార్థం చేశారో లేక పురుషార్థం చేస్తూ కింద పడ్డారో అదేవిధంగా ఇప్పుడు కూడా కింద పడుతూ లేస్తూ ఉంటారు. గెలుపు ఓటములు ఉంటాయి కదా. అంతా పిల్లల స్మృతి పైననే ఆధారపడి ఉంది. పిల్లలకు తరగని అవినాశి ఖజానా లభిస్తుంది. వారైతే లక్షల రూపాయలకు దివాళా తీస్తారు. కొంతమంది లక్షాధికారులైన ధనవంతులుగా అవుతారు. అది కూడా కేవలం ఒక్క జన్మకే. మరుసటి జన్మలో అంత ధనముండదు. కర్మభోగం కూడా చాలా ఉంది. అక్కడ స్వర్గంలో అయితే కర్మభోగం అనే మాట ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మలకు ఎంతో సంపాదన జమ చేసుకుంటున్నారు. పూర్తిగా పురుషార్థం చేయవారు పూర్తిగా స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు. మేము స్వర్గ వారసత్వము తప్పకుండా పొందుతామని బుద్ధిలో ఉండాలి. మళ్ళీ కింద పడిపోతామని అనుకోరాదు. ఇతడు అందరికంటే ఎక్కువగా కింద పడ్డారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కి తీరాలి. స్వతహాగా పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. మాయ ఎంత ప్రబలమైనదో గమనించమని అర్థం చేయిస్తూ ఉంటారు. మానవుల్లో పూర్తిగా అజ్ఞానం నిండుకొని ఉంది. అజ్ఞాన కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అంటారు. భారతదేశంతో ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేది. మనమిలా ఉండేవారమని మళ్ళీ అలాగే అవుతున్నామని మీకు తెలుసు. పిల్లలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ దేవతలకు ఎంత మహిమ ఉందో తెలియదు. జ్ఞానసాగరుడు బేహద్దు తండ్రి వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారని కూడా పిల్లలు మీకు మాత్రమే తెలుసు.
అయినా మాయ చాలామందిని సంశయంలోకి తెస్తుంది. అసత్యాన్ని, కపటాన్ని వదిలిపెట్టరు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, చార్టు సత్యంగా ఉండాలి. దేహాభిమానం వలన సత్యం తెలపరు. ఇది కూడా వికర్మగా అవుతుంది. సత్యం తెలపాలి కదా, లేకుంటే చాలా శిక్ష అనుభవించవలసి వస్తుంది. గర్భ జైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి. మళ్ళీ ఇటువంటి పని చేయాలని అంటూ ఒట్టు వేసుకొని లెంపలేసుకొని పశ్చాత్తాపపడతారు. ఎవరైనా దెబ్బలు పడినప్పుడు కూడా క్షమాపణ అడుగుతారు కదా. శిక్షలు లభించినప్పుడు కూడా అలాగే పశ్చాత్తాపపడతారు. మాయారాధ్యం ఎప్పటి నుండి మొదలైందో పిల్లలు మీకు తెలుసు. పాపం చేస్తూ ఉంటారు. పిల్లలు ఇంత మధురాతి మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారవ్వడం లేదని తండ్రి గమనిస్తారు. తండ్రి ఎంత సున్నితమైన వారు. చిన్న పిల్లల వలె ఎంతో సున్నితంగా నడుస్తారు. ఎందుకంటే డ్రామా అనుసారము నడుస్తూ ఉంటారు. జరిగిపోయినదంట డ్రామాలో నిశ్చయింపబడిందని అంటారు. ఇక ముందు అలా జరగరాదని అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. ఇక్కడ బాప్ దాదా ఇద్దరూ కలిసే ఉన్నారు కదా. దాదా మతం దాదాది, ఈశ్వరుని మతం ఈశ్వరుది. మనకు మతం ఇచ్చిందెవరో అర్థం చేసుకోవాలి. ఇతడు కూడా తండ్రే కదా. తండ్రి మాటేమో వినాలి కదా. బాబా ఏమో పెద్ద బాబా కదా. అందుకే ఈ బాబా శిబాబా చెప్తున్నారనే భావించమంటున్నారు. అలా భావించకుంటే పదవి కూడా పొందలేరు. డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతం లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే మహావీరులు పహల్వానులతో కూడా ఏదో ఒక వికర్మ, వ్యతిరేక కర్మ చేయిస్తుంది. తండ్రి శ్రీమతాన్ని అనుసరించలేదని అర్థమైపోతుంది. నేను నా అసురీ మతము అనుసారంగా నడుస్తానని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. శ్రీమతంని ఇచ్చేవారు ఇక్కడ వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతము. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి మతము లభించిన పని చేసేందుకు నేను కూర్చొని ఉన్నాను. అయినా నేను రథంను తీసుకున్నాను కదా. నేను రథం తీసుకున్నప్పుడే ఇతడు కూడా తిట్లు తిన్నాడు. లేకుంటే మునుపెప్పుడు ఇతడు తిట్లే తినలేదు. నా కారణంగా ఎన్నో తిట్లు తింటూ ఉన్నారు. అందువల్ల ఇతన్ని కూడా సంభాళించాల్సి వస్తుంది. తండ్రి తప్పకుండా రక్షిస్తారు. తండ్రి పిల్లల్ని రక్షిస్తారు కదా. ఎంత సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది. అసత్యంగా ఉన్నవారికి రక్షణ జరగదు. వారికి ఇంకా ఎక్కువ శిక్షలు పడతాయి. అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మాయ ఒక్కసారిగా పట్టుకొని ఊపిరాడకుండా కింద లాగేస్తుంది. పిల్లలు స్వయంగా మాయ తినేసినట్లు అనుభవం చేస్తారు. తర్వాత చదువు మానేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తప్పకుండా చదువుకోవాలి, చదివి తీరాలి. మంచిది అయితే ఎక్కడ ఎవరిది దోషము? ఇందులో ఎవరు ఎలా చేస్తారో భవిష్యత్తులో వారు అంతే పొందుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది. మాయ ఎర్రగా వాచిపోయేటట్లు చెంపదెబ్బ వేస్తుంది. అప్పుడు ఈ ఖుషి ఉండదు. తర్వాత బాబా ఏమైందో ఏమో తెలియదని మొరపెట్టుకుంటూ బిగ్గరగా అరుస్తారు. యుద్ధ మైదానంలో ఎవరు దెబ్బలు కొట్టకుండా, కింద పడిపోకుండా జాగ్రత్తతో ఉండాలి. ఎక్కువ శక్తి కలిగిన వారు అవతలి వారిని కింద పడేస్తారు. మళ్ళీ రెండవ రోజు యుద్ధం ప్రకటిస్తారు.
మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. కింద మీద అవుతూనే ఉంటుంది. చాలామంది సత్యం తెలపరు. బాబా ఏమంటారో అగౌరవం పాలవుతామని భయపడతారు. ఎంతవరకు సత్యం చెప్పరో అంతవరకు ముందుకు వెళ్ళలేరు. సత్యం చెప్తేనే ఉన్నతమవుతారు. లోపల గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా వృద్ధి చెందుతుంది. వారంతకు వారు సత్యం ఎప్పుడూ చెప్పరు. ఎక్కడైనా ఇద్దరుంటే వీరు బాబాకు వినిపిస్తే అప్పుడు నేను కూడా వినిపిస్తానని అనుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి అదృష్టంలో అంత ఉన్నత పదవి లేకుంటే సర్జన్ వద్ద దాచిపెట్టుతున్నారని అర్థం చేసుకోవాలి. దాచిపెడితే వ్యాధి నయం కాదు, ముదురుతూ ఉంటుంది. ఎంత దాచిపెడతారో అంత కింద పడిపోతూనే ఉంటారు. భూతాలేమో అందరిలో ఉన్నాయి కదా. ఎంతవరకు కర్మాతీత స్థితి తయారవుతుందో అంతవరకు చెడు దృష్టి కూడా వదలదు. అన్నిటికంటే పెద్ద శత్రువు కామము. చాలామంది కింద పడిపోతారు. శివబాబాను తప్ప ఏ ఇతర దేహదారిని స్మృతి చేయవద్దని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పక్కాగా ఉన్నారంటే శివబాబా తప్ప మరెవ్వరూ గుర్తుకు రారు. పతివ్రత స్త్రీకి ఎప్పుడూ చెడుబుడ్డి ఉండదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते। धारण మనల్ని చదివించేవారు స్వయం జ్ఞానసాగరులు. అనంతమైన తండ్రి ఇందులో ఎప్పుడూ సంశయం రాకూడదు. అసత్యము కపటము వదిలి సత్యమైన చార్టుని ఉంచాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వరాదు. డ్రామా అనుసారం బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా మధురంగా సున్నితంగా నమ్రతగా తయారవ్వాలి. ఎప్పుడూ అహంకారాన్ని చూపరాదు. శ్రీమతాన్ని అనుసరించాలి. మన్మతాన్ని వదిలిపెట్టాలి. వరదానము: ఒక్క తండ్రి ప్రేమలో లౌలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్తభవ. బాప్ దాదా తమ పిల్లలను తమ స్నేహము మరియు సహయోగమనే ఒడిలో కూర్చోపెట్టుకొని గమ్యం వైపు వెళ్తూ ఉన్నారు. ఇది కష్టమైన మార్గం కాదు. కానీ ఎప్పుడు వీరు హైవేకి బదులు సందులలో వెళ్ళిపోతారో గమ్యం యొక్క గురి కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతారో వారు తిరిగి వచ్చేందుకు శ్రమ చేయాల్సి ఉంటుంది. శ్రమ నుండి రక్షించుకునే సాధనం ఒక్కరి ప్రేమలో ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ఉండి ప్రతి కార్యం చేస్తే ఇతరమేది కనిపించదు. అన్ని ఆకర్షణల నుండి ముక్తైపోతారు. స్లోగన్: మీ భాగ్యం యొక్క అనుభవాన్ని మీ ముఖము మరియు నడవడిక ద్వారా చేయించండి. అచ్చా. ఓం శాంతి. రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల. రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల. రాజయోగము రమ్యం సుగమ్యం.
సర్వశక్తి